విజయవాడలోని క్యాపిటల్ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి నేతృత్వంలో దేశంలోనే మొదటిసారిగా ఎక్కడా జరగని హై రిస్క్ రిడో హార్ట్ సర్జరీ నిర్వహించారు. మల్టీ వాల్వులర్ హార్ట్ డిసీజ్, తీవ్రమైన లివర్ డిస్ఫంక్షన్ తో బాధపడుతున్న టంగుటూరుకి చెందిన జాడ మదన్ అనే రోగికి హై రిస్క్ హార్ట్ సర్జరీ చేశారు. ఇదే రోగికి 2008లో అయోర్టిక్ వాల్వ్, 2020లో బెలూన్ మిట్రల్ వాల్వోటరీ జరిగిందని తెలిపారు. ఇక ఆపరేషన్ కు ముందు సరిగ్గా శ్వాస తీసుకోలేకపోయిన రోగి శస్త్రచికిత్స తర్వాత మంచిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. హార్ట్ డిసీజ్ సర్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా క్యాపిటల్ హాస్పిటల్ నిలుస్తుందని స్పష్టం చేశారు డాక్టర్ హేమకృష్ణ సాయి. మొట్టమొదటిసారిగా సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ సివియర్ లివర్ ఫెయిల్యూర్, బిలిరుబిన్ అంటే కాముర్లు అనేది ఉంటుంది, ఆల్మోస్ట్ 24 పాయింట్స్తో హార్ట్ సర్జరీ చేయించుకొని దాంట్లోంచి రికవరీ అయ్యి బయటకు వచ్చి లైవ్ కండిషన్లో డిశ్చార్జ్ అయిన పేషెంట్ మొట్టమొదటి పేషెంట్ మన క్యాపిటల్ హాస్పిటల్లోనే అండి. ఇప్పుడు ఏంటంటే మదన్ గారు, పేషెంట్ పేరు మదన్, ఆయన 40-year-old మేల్ పేషెంట్. ఆయనకి 2008లో ఒకసారి గుండె ఆపరేషన్ జరిగింది. మళ్ళీ 2020లో గుండెలో బెలూన్ ప్లాస్టీ చేశారు. సో గుండెలో ఉండేటువంటి వాల్వ్స్ అన్నీ కూడా పాడవటం జరిగింది. కేస్ టేకప్ చేసి అయోర్టిక్ వాల్వ్ రీడు, అంటే ఆల్రెడీ ఒకసారి హార్ట్ ఆపరేషన్ అయిన పేషెంట్కి ఇది రెండో ఆపరేషన్ అండి. మొదటి ఆపరేషనే చాలా కష్టమైన ఆపరేషను. దానికి సెకండ్ టైం చేయడం అనేది కార్డియాక్ సర్జరీలో ఇంతకంటే డిఫికల్ట్ ప్రొసీజర్స్ ఇంకేం లేవు. ద మోస్ట్ డిఫికల్ట్ సర్జరీ ఈజ్ రీడూ సర్జరీ. అంటే ఒక్కసారి హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత రెండోసారి హార్ట్ ఆపరేషన్ చేయడం అనేది అన్నిటికంటే కష్టమైన ఆపరేషన్. అది కూడా పాడైపోయిన వాల్వ్ని తీసి మళ్ళీ వాల్వ్ పెడతాం. అందులో ఆయనకి 3 వాల్వ్ మీద ఆపరేషన్ చేసాం. ఇంతకుముందు చేయించుకున్న స్టక్ వాల్వ్ రిపేర్ చేసాం, ఇంకో మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేసాం, ట్రైకస్పిడ్ వాల్వ్ రిపేర్ చేసాం. ఇవన్నీ చేయటం ఒక ఎత్తు అయితే, లివర్ ఫెయిల్యూర్, ఎండ్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్లో ఉన్న పేషెంట్కి ఇవి చేయటం అనేది చేసి సక్సెస్ అయ్యి పేషెంట్ డిశ్చార్జ్ అవ్వటం మన భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగింది. ఇట్లాగా 24 పాయింట్లు బిలిరుబిన్తో వాల్వ్ సర్జరీ చేయించుకొని 10 days హాస్పిటల్ స్టేతో పేషెంట్ ఇప్పుడు లైవ్ కండిషన్లో నడవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, ఆక్సిజన్ లేకుండా ఆయన ఓన్ బ్రీతింగ్ మీద ఉంటున్నారు, ఫ్లాట్గా నిద్రపోగలుగుతున్నారు. హీ ఈజ్ ఏబుల్ టు డూ ఆల్ హిస్ బేసిక్ లైఫ్ యాక్టివిటీస్ ఆన్ హిజ్ ఓన్. సో within 1 year we are definitely sure we'll do more complex cases, even heart transplant, minimal invasive surgeries and even more rare procedures. మనం పేషెంట్లు ఎక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళటం కాదు, హైదరాబాద్ నుంచి పేషెంట్లు విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ గుండె ఆపరేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితి ఇంకొక సంవత్సరంలో నెలకొంటుంది అనేది ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం.